సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అయితే ఈ వీడియోలో మనం జుజుట్సు కైసన్ యూనివర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో పూర్తిగా స్పాయిలర్ ఫ్రీ. అండ్ ఈ వీడియోని జుజుట్సు కైసన్ని కంప్లీట్ చేసిన వాళ్ళు చూడొచ్చు, లేదా ఇంకా ఈ యానిమేని అసలు చూడటం స్టార్ట్ చేయని వాళ్ళు కూడా చూడొచ్చు. అయితే అస్సలు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ యానిమేలో కర్స్ అండ్ దాని ఎనర్జీస్ గురించి తెలియజేయడం జరిగింది. మన వరల్డ్ ఎగ్జిస్ట్ అవుతున్నప్పటి నుండి కర్స్డ్ ఎనర్జీ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ప్రతి వ్యక్తిలో వాళ్ళు కంట్రోల్ చేయలేని నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, అండ్ దీనివల్ల కర్స్ అనేది పుడుతుంది. కర్స్డ్ ఎనర్జీని సార్సరస్ ఇంకా కర్స్డ్ స్పిరిట్స్ మ్యానిపులేట్ చేయగలరు. దానివల్ల వాళ్ళకి శక్తి లభిస్తుంది. సో జుజుట్సులో కర్స్కి సంబంధించిన అన్ని మిస్టికల్ ఆర్ట్స్ ఉంటాయి. అందుకే జుజుట్సు సొసైటీలో మనకు జుజుట్సు సార్సరస్ ఇంకా జుజుట్సు హై అనే పదాలు వినిపిస్తాయి. ఎవరైతే జుజుట్సుని ఉపయోగించగలరో వాళ్ళని సార్సరస్ అని పిలుస్తారు, అండ్ జుజుట్సుని ఉపయోగించలేని వాళ్ళని నాన్ సార్సరస్ అని పిలుస్తారు. సో జుజుట్సు సార్సరస్ పనేంటంటే వాళ్ళ కర్స్డ్ ఎనర్జీని ఉపయోగించి మామూలు మనుషులు ప్రశాంతంగా జీవించడానికి కర్స్డ్ స్పిరిట్స్ అండ్ కర్స్ని అంతం చేయాల్సి ఉంటుంది. ఎప్పటి నుండి అయితే మన భూమిపై కర్స్డ్ స్పిరిట్స్ ఆర్ ఎనర్జీస్ ఉన్నాయో అప్పటి నుండే జుజుట్సు కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ద హేయన్ ఎరా. ఏ ఎరాలోనైతే రాయమన్ సుకునాని అంతం చేయడం జరిగిందో అదే ఎరాని జుజుట్సులో గోల్డెన్ ఎరా అని పిలుస్తారు. అయితే సుకునా కర్స్ ప్రపంచంలో కింగ్ ఆఫ్ కర్సెస్ అని పిలువబడతాడు. సుకునా చాలా శక్తివంతమైనవాడు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తను ఈవిల్. మోడర్న్ ఎరాలో కూడా సార్సరస్ ఫ్యామిలీ వాళ్ళ కమ్యూనిటీ ల్యాండ్స్కేప్స్ని రక్షిస్తూ వస్తున్నారు. ద బిగ్ 3 సార్సరస్ ఫ్యామిలీలో ఉన్న ద బిగ్ 3 వెంచ్ఫుల్ స్పిరిట్స్ యొక్క డిసెండెంట్ ఎవరైతే ఉన్నారో హేయన్ ఎరాలో వాళ్ళు శక్తివంతమైన 3 ఫ్యామిలీస్గా కన్సిడర్ చేయబడతారు. ఈ 3 సార్సరస్ ఫ్యామిలీస్లో వాళ్ళకంటూ అడ్వాన్స్డ్ కర్స్ టెక్నిక్ ఉంటుంది. దాన్ని వాళ్ళు తరతరాలుగా వాళ్ళ కొడుకులకు కూతుర్లకు పాస్ ఆన్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత సమయంలో జుజుట్సు సార్సరస్ని ట్రైన్ చేయడానికి స్కూల్స్ని స్థాపించడం జరిగింది. అందులో టోక్యో ఇంకా క్యూటో స్కూల్స్ చాలా ఫేమస్. ఈ స్కూల్స్ని జుజుట్సు కమ్యూనిటీ యొక్క పిల్లర్స్లా చూపించడం జరిగింది. అండ్ చెప్పాలంటే పాపులేషన్ పెరిగే కొద్దీ కర్స్ కూడా పెరిగి పవర్ఫుల్గా మారుతూ వచ్చింది. ఈ కర్సెస్ని కంట్రోల్ చేయడం జుజుట్సు సార్సరస్ చేతిలో మాత్రమే ఉంది. సో గోజో ఫ్యామిలీలో 2 క్రౌన్స్, ద 6 ఐస్ అండ్ లిమిట్లెస్ అనే టర్మ్స్ కర్సెస్ని తగ్గించడంలో చాలా పెద్ద రోల్ని ప్లే చేస్తాయి. అయితే ఇప్పుడు సతోరు గోజో అనే క్యారెక్టర్ గత 100 సంవత్సరాలలో ఈ 2 టెక్నిక్స్తో పుట్టిన ఒకే ఒక వ్యక్తి. అంటే ద 6 ఐ అండ్ లిమిట్లెస్ అనే ఈ 2 టెక్నిక్స్తో పుట్టిన క్యారెక్టర్ గోజో. అండ్ దీనివల్ల గోజో ఈ టైంలో ఉన్న ద మోస్ట్ పవర్ఫుల్ సార్సరర్, అండ్ తను ఒక అన్స్టాపబుల్ ఫోర్స్లా ఉన్నాడు. గోజో జన్మించాక వరల్డ్ బ్యాలెన్స్డ్గా మారింది. సార్సరస్ని ట్రైన్ అండ్ ఎడ్యుకేట్ చేసే జుజుట్సు హై ఆ సార్సరస్ని వాళ్ళ పవర్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఒక గ్రేడ్ని ఇస్తుంది. ఈ గ్రేడ్స్ అనేవి 4 నుండి 1 వరకు ఉంటుంది, అండ్ దానికి మించి సార్సరస్ స్పెషల్ గ్రేడ్లో ఉంటారు. నార్మల్గా సార్సరస్ జుజుట్సు హైలో జాయిన్ అయినప్పుడు వాళ్ళ గ్రేడ్ అనేది 4లో ఉంటుంది. కానీ జాయిన్ అయినప్పటి నుండే స్పెషల్ గ్రేడ్లో ఉన్న సార్సరస్ కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూటా. సో కర్స్డ్ స్పిరిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇలా గ్రేడ్స్తో ర్యాంక్ చేస్తారు. కానీ ఎగ్జాక్ట్గా ఈ రెండింటిని మ్యాచ్ చేయలేము. ఎగ్జాంపుల్, ఒక గ్రేడ్ 2 సార్సరర్ ఒక గ్రేడ్ 2 కర్స్డ్ స్పిరిట్ని చాలా ఈజీగా ఓడించగలరు. అంటే లాస్ట్ గ్రేడ్ అయిన గ్రేడ్ 4 సార్సరర్ గ్రేడ్ 4 కర్స్డ్ స్పిరిట్ కంటే శక్తివంతమైన వాళ్ళు, అండ్ వాళ్ళు ఆ కర్స్డ్ స్పిరిట్ని ఓడించగలరు. సార్సరస్ ఇంకా కర్స్డ్ స్పిరిట్స్ని ఎలాగైతే ర్యాంక్ చేస్తారో అలాగే కర్స్డ్ టూల్స్ని కూడా గ్రేడ్ 4 నుండి గ్రేడ్ 1 వరకు ర్యాంక్ చేయడం జరిగింది. అంటే ఆ టూల్ పవర్ని బట్టి దాని గ్రేడ్ డిసైడ్ చేస్తారు. ఒక జుజుట్సు సార్సరర్ ర్యాంక్ పెరగాలంటే వాళ్ళ హైయర్ అప్ తన ర్యాంక్ పెరగాలి అని రికమెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ జుజుట్సు సార్సరర్స్ వాళ్ళ టీచర్ వాళ్ళని రికమెండ్ చేయలేరు. ఒక సార్సరర్ తన ర్యాంక్ని పెంచుకోవాలంటే 2 హైయర్ అప్స్ తనని రికమెండ్ చేయాల్సి ఉంటుంది, అండ్ కొన్ని స్టెప్స్ తర్వాత వాళ్ళ గ్రేడ్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా సార్సరర్ తను గ్రేడ్ 1లో ఉండాలంటే తనని హైయర్ అప్స్ రికమెండ్ చేయడంతో పాటు తను ఒంటరిగా ఒక గ్రేడ్ 1 కర్స్ని ఓడించాల్సి ఉంటుంది.
అయితే మనం గ్రేడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క గ్రేడ్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ముందుగా గ్రేడ్ 4ని చూస్తే సో ఇది లోయెస్ట్ గ్రేడ్ అండ్ కొత్తగా జుజుట్సు హైలో జాయిన్ అయిన స్టూడెంట్స్ గ్రేడ్ 4లోనే ఉంటారు. జెనిన్ ఫ్యామిలీ నుండి వచ్చిన సార్సరర్ మాకీ జెనిన్ ఒక గ్రేడ్ 4 సార్సరర్. కానీ నిజం చెప్పాలంటే మాకీ పవర్స్ గ్రేడ్ 4 కన్నా చాలా ఎక్కువ. కానీ వాళ్ళ ఫ్యామిలీ కారణంగా తను ఇంకా గ్రేడ్ 4లోనే ఉండిపోయింది. గ్రేడ్ 3లో యావరేజ్ సార్సరర్ ఉంటారు అండ్ చాలా వరకు స్టూడెంట్స్ ఫాస్ట్గానే గ్రేడ్ 4 నుండి గ్రేడ్ 3కి మారుతారు. అండ్ గ్రేడ్ 2 అనేది ఒక మంచి గ్రేడ్ అండ్ ఈ గ్రేడ్లో అబోవ్ యావరేజ్ సార్సరర్స్ ఉంటారు. గ్రేడ్ 2 సార్సరర్స్ వచ్చేసి ఫుషిగురో, పాండా ఎట్సెట్రా. అండ్ దీని తర్వాత వచ్చేది గ్రేడ్ 1. కానీ గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 1 మధ్య ఒక సెమీ గ్రేడ్ ఉంటుంది. అందులో ఇలాంటి సార్సరర్స్ ఉంటారు. వాళ్ళు గ్రేడ్ 1కి అప్లై చేశారు కానీ ఇప్పటి వరకు ఒంటరిగా ఒక్క గ్రేడ్ 1 కర్స్ని ఓడించలేదు. అంటే వాళ్ళకి హైరప్ నుండి పర్మిషన్ వచ్చింది. హై సార్సరర్స్తో వాళ్ళు మిషన్స్కి వెళ్తున్నారు కానీ వాళ్ళు గ్రేడ్ 1 కర్స్ని ఇంకా ఓడించలేదని అర్థం. గ్రేడ్ 1 ప్రతి సార్సరర్ గ్రేడ్ 1కి చేరాలని కోరుకుంటారు. తోదో ఒక గ్రేడ్ 1 సార్సరర్. గ్రేడ్ 1 సార్సరర్స్ గ్రేడ్ 2 కంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అయితే గ్రేడ్ 1లో ఉన్న సార్సరర్ వాళ్ళ ఎక్సెప్షనల్ పవర్స్ని ప్రదర్శిస్తారో వాళ్ళు స్పెషల్ గ్రేడ్ 1లో ఉంటారు. అండ్ ఇది గ్రేడ్ 1 కన్నా కొంచెం పై స్థాయిలో ఉంటుంది. అండ్ ఫైనల్గా స్పెషల్ గ్రేడ్. ఈ గ్రేడ్లో ఉండే సార్సరర్ శక్తి అనేది అనంతం అని చెప్పొచ్చు. అంటే వాళ్ళ పవర్కి లిమిట్ అనేదే ఉండదు. అండ్ వాళ్ళని స్పెషల్ గ్రేడ్ సార్సరర్స్ అని అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సతోరు గోజో అండ్ యూటా. వీళ్ళిద్దరి పవర్స్ చాలా ఎక్కువ. సో మనం పవర్స్ గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది జేజేకేలో చూపించిన టెక్నిక్స్ గురించి. సో ఇక్కడ నేను అన్ని టెక్నిక్స్ గురించి మాట్లాడలేను, వీడియో చాలా లెంతీ అవుతుంది. నేను మీకు ముందు చెప్పినట్టు కర్స్డ్ ఎనర్జీ అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ. దాన్ని ఉపయోగించి సార్సరర్స్ వాళ్ళ శక్తిని ప్రదర్శిస్తారు. దీన్నే కర్స్డ్ ఎనర్జీ మ్యానిపులేషన్ అని పిలుస్తారు. దీనిలో చాలా టైప్స్ ఉంటాయి లైక్ డైవర్జెంట్ ఫిస్ట్, రెసిడ్యూల్స్, బ్లాక్ ఫ్లాష్ అండ్ ఎట్సెట్రా. కర్స్డ్ టెక్నిక్ అనేది కర్స్డ్ మ్యానిపులేషన్ యొక్క అడ్వాన్స్డ్ విధానం. దానిలో మీ నెగిటివ్ ఎనర్జీని మ్యానిపులేట్ చేసి సార్సరర్స్ ఏమైనా చేయగలరు. సో ఈ టెక్నిక్స్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం. ముందుగా ఇనేట్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ టెక్నిక్స్ పుట్టినప్పటి నుండే వాళ్ళల్లో దాగి ఉంటాయి. ఈ టెక్నిక్స్ ప్రతి సార్సరర్స్లో యూనిక్గా ఉంటాయి అండ్ వాటిని వేరే వాళ్ళు కాపీ చేయడం అస్సలు వీలుపడదు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మహితో యొక్క ఐడల్ ట్రాన్స్ఫిగరేషన్. దానితో తను సోల్స్ని బంధించగలడు అండ్ సోల్స్ని టచ్ చేసి ఏ షేప్ ఆర్ ఫామ్ అయినా ఇవ్వగలడు. అండ్ తను తన బాడీని కూడా చేంజ్ చేసుకోగలడు. అండ్ నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి ఇన్హెరిటెడ్ టెక్నిక్. ఈ టెక్నిక్ అనేది ఒక పర్టిక్యులర్ సార్సరర్స్ ఫ్యామిలీలో ప్రతి జనరేషన్లో ఉంటూ వస్తుంది. దీని ఎగ్జాంపుల్ జెనిన్ ఫ్యామిలీ నుండి 10 షాడోస్ టెక్నిక్. దానిలో వాళ్ళు 10 పవర్ఫుల్ షికిగామిస్ని సమన్ చేయగలరు. అండ్ వేరే ఎగ్జాంపుల్ వచ్చేసి రివర్స్ కర్స్డ్ టెక్నిక్. ఇందులో 2 నెగిటివ్ ఎనర్జీస్ని కంబైన్ చేసి పాజిటివ్ ఎనర్జీగా మార్చొచ్చు. ఇది వినటానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ ఈ టెక్నిక్ని పర్ఫామ్ చేయడం చాలా చాలా కష్టంతో కూడుకుంది. గ్రేడ్ 1 లేదా స్పెషల్ గ్రేడ్లో ఉన్న సార్సరర్ మాత్రమే దీన్ని పర్ఫామ్ చేయగలరు. కొంతమంది ఎక్స్పర్ట్ సార్సరర్స్ కూడా ఈ టెక్నిక్ని పర్ఫామ్ చేయలేరు. మనం కొన్ని కర్స్డ్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు పూర్తి జేజేకే యూనివర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన 3 పవర్ఫుల్ ఫ్యామిలీస్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఉంటుంది మిచిజామే సుగావారా యొక్క డిసెండెంట్స్ అయిన గోజో ఫ్యామిలీ. ప్రస్తుతం గోజో ఫ్యామిలీని రిప్రజెంట్ చేయడానికి ఒకే ఒకరున్నారు, తనే సతోరు గోజో. మీకు నేను ముందే చెప్పినట్టు ఇప్పుడున్న వరల్డ్లో అందరికన్నా స్ట్రాంగ్ జుజుట్సు సార్సరర్. గోజో 6 ఐ అండ్ లిమిట్లెస్ టెక్నిక్స్ ఇన్హెరిట్ చేసుకున్నాడు. దీనివల్ల తన పవర్ అన్లిమిటెడ్గా మారుతుంది. ఇలా ప్రతి 100 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యామిలీ వచ్చేసి జెనిన్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో కర్స్డ్ టెక్నిక్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ ఫ్యామిలీ ఎంత స్ట్రిక్ట్ అంటే ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ దగ్గర కర్స్డ్ టెక్నిక్ లేకపోయినా లేదా కర్స్ని చూడలేకపోయినా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నుండి ఆ వ్యక్తిని వెలివేయడానికైనా సిద్ధంగా ఉంటారు. నేను మీకు ముందే మాకీ జెనిన్ గురించి చెప్పాను. తన విషయంలో కూడా కొంచెం ఇలాగే జరిగింది. తను స్ట్రాంగ్ అయినప్పటికీ కర్సెస్ని చూడలేకపోవడం వల్ల తను ఒక స్పెషల్ కర్స్ స్పెక్స్ని యూజ్ చేస్తుంది. దీనివల్ల తను ఎంత బాగా పర్ఫామ్ చేసినా
జెనిన్ ఫ్యామిలీ తనని ఇగ్నోర్ చేస్తూనే ఉంటుంది. దీనివల్ల తను గ్రేడ్ 4లోనే ఉండిపోయింది. అండ్ థర్డ్ ఫ్యామిలీ వచ్చేసి క్యామో ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో కూడా ఇన్నర్ టెక్నిక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ క్యామో ఫ్యామిలీకి చాలా డార్క్ హిస్టరీ ఉంది. ఈ ఫ్యామిలీలో ఒక సార్సరస్ ఉండేవాడు, నారితోషి క్యామో. ఇతను ద మోస్ట్ ఈవిల్ సార్సరస్ అంటారు. అతను కర్స్డ్ స్పిరిట్స్ ఇంకా హ్యూమన్స్పై ఎంతగా పరిశోధన చేశాడంటే దీనివల్ల పుట్టింది కర్స్డ్ వార్మ్ డెత్ పెయింటింగ్. ఈ ఎక్స్పెరిమెంట్స్ వల్ల క్యామో ఫ్యామిలీపై ఎంత ఇంపాక్ట్ పడిందంటే క్యామో ఫ్యామిలీ యొక్క బ్లడ్ మ్యానిపులేషన్ టెక్నిక్ కర్స్డ్ స్పిరిట్స్ చేతిలోకి వెళ్ళింది. ఈ 3 ఫ్యామిలీసే కాకుండా ఇంకొక ఫ్యామిలీ కూడా ఉంది, అదే ఇనోమాకి ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ యొక్క పొలిటికల్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ముందు చెప్పిన 3 ఫ్యామిలీస్ అంత లేదు. కానీ వీళ్ళ దగ్గర కూడా పవర్ఫుల్ టెక్నిక్ ఉంది, అదే కర్స్డ్ స్పీచ్ టెక్నిక్. ఎవరైతే ఈ టెక్నిక్ని పొసెస్ చేస్తారో వాళ్ళు ఏం మాట్లాడినా అది నిజమవుతుంది. ఇది ఆ వ్యక్తి ఎంత శక్తివంతమైన వాడో దానిపై ఆధారపడి ఉంటుంది. ఎవరి దగ్గరైతే ఈ టెక్నిక్ ఉందో వాళ్ళు ఏం మాట్లాడలేరు. మనకి సిరీస్లో టోగే ఇనోమాకిని చూపిస్తారు. తన దగ్గర కూడా ఈ కర్స్డ్ స్పీచ్ టెక్నిక్ ఉంటుంది. తను మాట్లాడడు, మాట్లాడిన ఫుడ్ నేమ్స్ని పలుకుతాడు. సో జేజేకేలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు స్పెషల్ గ్రేడ్ కానీ రిజిస్టర్ కాకుండా ఉంటారు. వాళ్ళ గురించి చాలామందికి తెలీదు. లైక్ ఎగ్జాంపుల్ జోగో, మహితో, హనామి అండ్ ఎట్సెట్రా. సో గైస్, ఇదే జుజుట్సు కైసన్ యూనివర్స్ గురించి పూర్తి డీటెయిల్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా వేరే యానిమే గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే యానిమే నేమ్ని కామెంట్ చేయండి. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు మీ పోకె రేంజర్ సైనింగ్ ఆఫ్.